నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం చిట్ట చివరిది అయిన మీనరాశికి రావటం జరిగింది. గత 11 వీడియోలుగా మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో గోచార ఫలితాల్లో అత్యంత యోగవంతంగా ఉండబోయే రాశి చిట్ట చివరిది అయిన మీనరాశి కూడా ఉండటం అనేది జరిగింది. మనం మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి ఈ 5 రాశుల వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలలో అద్భుతమైన ఫలితాలు వీరు సాధించబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉండబోతోంది ఈ 5 రాశుల వారికి అని చెప్పొచ్చు. మిథున, కన్యా, మకర రాశి వారికి ఒకంత మనం 60% ఇచ్చుకున్నా కూడా ఈ వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి గురు పంచమ దృష్టి, భాగ్య దృష్టి చేత అబౌవ్ 90%, 100% ఫలితాలు కూడా అని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. జీవితము ఒకంత ప్రారంభమైందా, మనకి ఇక నా టైము మొదలైంది అన్న భావన అనేది ఈ రాశి వారికి కలగటం అనేది జరుగుతోంది. వృశ్చిక రాశి వారికి అలాగే మీనరాశి వారికి. కాబట్టి అన్ని రంగాల్లో వారికి కూడా అత్యంత యోగవంతంగా ఉండబోతోంది అని మనం చెప్పవచ్చు. గురుబలం సాధించుకుంటారు. జూన్ 1వ తారీఖు వరకు చతుర్థంలో గురు సంచారం, తర్వాత జూన్ 2 నుంచి పంచమ సంచారం చేయబోతున్నారు. అలాగే రాశ్యాధిపతి తన ఉచ్చరాశిలోకి వెళ్ళబోతున్నారు. రాశ్యాధిపతి అయిన గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి రావటం అనేది జరుగుతోంది. ఒకంత భాగ్య దృష్టితో వీక్షణ కూడా పంచమంలో ఉండటము, అలాగే భాగ్య దృష్టి, ఇది అత్యంత యోగవంతమైన దృష్టిగా ఉండటం స్థితి కూడా మనము చెప్పవచ్చు. కోణంలో ఉండటం దృష్టి. కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరం అందరిలోకి కూడా, అంటే వృశ్చిక రాశి వారు కూడా ఉన్నారు, వారికి కూడా పంచమ దృష్టి అలాగే భాగ్యస్థితి. కాబట్టి వృశ్చికం, మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అందుకోబోతున్నారు అని మనం చెప్పవచ్చు. ఈ రాశిలోకి పూర్వాభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాల వారు, రేవతి 4 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు అని మనం చెప్పవచ్చు. ముందుగా ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. కాబట్టి అన్నింటా కూడా ఒకంత మంచి ఫలితాలుగానే ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నది. డిసెంబర్ 6 వరకు కూడా రాహు వ్యయంలో సంచారం ఒకంత ఇబ్బంది, మిశ్రమ ఫలితాలు పెట్టినప్పటికీ ఇక్కడ షష్టంలో కేతువు శుభ ఫలితాలనే ఇస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి ఇక్కడ ఏకాదశంలో రాహు, ఏకాదశంలో ఒక గ్రహ సంచారము, గ్రహం జాతకంలో ఉండటం కూడా అత్యంత యోగము అంటాం. అలాగే ఏకాదశంలో రాహు సంచారము అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఇక్కడ పంచమంలో కేతువు అలాగే గురువుతో కలిసి తన ఉచ్చరాశిలో ఉండటం జరుగుతోంది. కాబట్టి ఇది కూడా ఒకంత మంచి సంచారంగా చెప్పవచ్చు. ఏమిటయ్యా అంటే జన్మంలో శని, ఏలినాటి శని నడుస్తున్నది. కాబట్టి ఒకంత దానికి పరిహారం చేసుకుని నడిచే మహర్దశ అంతర్దశల్ని మనం చూసుకున్నట్టయితే సరిపోతుంది. గురుబలము ఈ సంవత్సరం కావాల్సినంత పుష్కలంగా ఉంది. అంటే పూర్వపుణ్యం అంతా వచ్చి ఈ సంవత్సరం గురువు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు ఎంత కష్టపడతారు, మీరు ఎంత చేస్తారు, ఎంత అభివృద్ధి సాధిస్తారు అనేది మీ చేతిలోనే ఉంది. ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నారు గురు భగవానుడు. కాబట్టి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. చిన్న బిజినెస్ కానీ, పెద్ద బిజినెస్ కానీ, అలాగే విద్యార్థులకు కానీ, అలాగే కుటుంబంలో కానీ ఇంతవరకు వివాహం కుదరని వారికి కానివ్వండి వివాహాలు అవుతాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా ఇక్కడ ఏలినాటి శని ఉంది కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుకున్నట్టయితే ఇబ్బంది పడతారు. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేయటం మైనర్, ఎందుకంటే గురుబలం దానికి తోడవుతోంది. కాబట్టి మనకి అనుకూలమైన సమయం వచ్చింది, అనుకూలంగా ఉంది అని మనకి తెలుస్తున్నది. కాబట్టి ఒకంత చిన్న చిన్న పెట్టుబడులతో ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు అని మనం చెప్పవచ్చు. ఒకంత ఇక్కడ రాహుకేతువుల సంచారం కానివ్వండి, ఏలినాటి శని సంచారం కానివ్వండి, వీటి వల్ల
కొంత కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు. కొంత డిసెంబర్ 6 వరకు కూడా ఇంట్లో గొడవలు, తగాదాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొంత రావచ్చు. అన్నీ కూడా ప్రతి పని కూడా డిలే అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి జూన్ 2 నుంచి ఇక అది 2 నెలలు కొంచెం ఇబ్బంది ఉంటే ఆ అనుకూలతలు కొంచెం నెమ్మదిగా పెరగటం అనేది పెరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. గురు భగవానుడి వల్ల అన్నీ కూడా మంచి విషయాలు జరుగుతాయి. ధనం వృద్ధి చెందుతుంది, కుటుంబం వృద్ధి చెందుతుంది, సత్సంతానం కలుగుతుంది అని చెప్పని కూడా మనము చెప్పవచ్చు. అనవసరమైన ఖర్చులు కొంత సూచిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించడం, అది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా పత్రాలు చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా సరే మంచిది. కొంత విదేశాల్లో కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి అక్కడ ఏదో సాధిద్దాం, అక్కడ ఏదో సంపాదిద్దామని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతారు కాబట్టి కొంత జాగ్రత్త అవసరము అని చెప్పని మనం చెప్పవచ్చు. పూర్వ పుణ్యం అనేది వీరిని కాపాడుతున్నది. గురు భగవానుడు పంచమంలోకి రావటం, భాగ్య దృష్టి చేత కొన్ని ఏమైనా అనుకోని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి బయటపడేస్తారు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఎంతైనా అభివృద్ధి చెందుతారు. కొంత ఆ ధోరణి అనేది పెరుగుతుంది. దైవనామ స్మరణ, దేవతారాధన, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన ఇవన్నీ కూడా పెరుగుతాయి. సహజంగానే మీనరాశి వారికి అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటారు. అంటే ఈ ఎప్పుడైతే గురుబలం లేనప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి ఇప్పుడు వారికి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఈ ఒక్క రాశికే అని కాదు, ప్రతి రాశికి అంతే, ఏ రాశికైనా అంతే. ఎప్పుడైనా అందుకని ఏంటంటే ఏదైనా పుణ్యం చేసుకుంటారా నాయన అంటారు. ఎందువల్ల అది కష్టకాలంలో ఇబ్బంది పడే సమయంలో అక్కడికి వస్తుంది. ఎవరో ఒకళ్ళు బయటపడేస్తారు నా అన్నవారు, స్నేహితుడో లేదా బంధువో లేకపోతే గురువో ఎవరో ఒకళ్ళు బయటపడేస్తాడు. లేదు ఆ పరమేశ్వరుడే ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మనకి ఎవరో ఒకరి రూపంలో వచ్చి దారి అనేది చూపిస్తారు అని చెప్పవచ్చు. కొంత వీరికి ఆ పూర్వ పుణ్యం వల్ల కూడా రక్షణ ఉంటుంది. ఏలినాటి శనిలో కొంత అపమృత్యు దోషాలు కూడా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి మనకి హింట్ ఇచ్చినప్పుడే మనం కొంత మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ బయటపడాలి. ఏం కాదులే, నాకేం కాదులే, ఇలా వస్తూ ఉంటుందిలే అని చెప్పని మనం అనుకుంటే ఒక ఇంత మొండికేసి అది మనకి ప్రాణం మీదకి తెచ్చే అవకాశం అనేది ఉంటుంది. దైవబలంతో అన్నింటా రాణిస్తారు. ఈ రాశి వారికి అంతా కూడా సద్గుణ సంపన్నులైన వారుగా ఉండడం జరుగుతుంది. అలాగే సంతానం కూడా కలిగే అవకాశం ఉన్నది. వివాహమైన వారికి, వివాహం కాని వారికి వివాహము, అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇనుము వ్యాపారం చేసేవారికి, చేపలు, రొయ్యలు అంటే నీటికి సంబంధించి, జల సంబంధించి వ్యాపారాలు చేసేవారు అన్నిటికీ కంటే కూడా గతం కంటే ఈ సంవత్సరం మేలైన వ్యాపారాలు ఉంటాయి. రైతులకు పంటలు కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కళారంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, గాయకులకు, నటులకు అందరికీ కూడా ఈ సంవత్సరం గుర్తింపు వస్తుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. జన్మ రాశి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల ఒక్కొక్కసారి పనులన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ జరగాల్సింది 4 రోజులాగి 4 రోజులాగి జరగాల్సింది వారం రోజులాగి జరిగే అవకాశం ఉంటుంది. కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కఠిన శ్రమ అనేది వీరికి అవసరం అవుతుంది. దాని నుంచి బయటపడాల్సిన అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించి కొంత యోగా చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, శరీరాన్ని కొంచెం గట్టి చేసుకోవటం. అంటే ఊరికే కూర్చున్నాం అనుకోండి, ఖాళీగా కూర్చుంటే ఏమవుతుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఇంగ్లీష్లో ఒక సామెత చెప్పారు, ఒక కూర్చున్నట్టయితే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. కాబట్టి ఏదో ఒక ఆలోచన, అందులో పిచ్చి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి మనిషి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. లేదు ఈ దరిద్ర ఫోన్ ఒకటి తీసుకుని నువ్వెట్లా ఉన్నావు, నేనెట్లా ఉన్నాననే మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవే గోల. అంతేగాని దైవనామ స్మరణ చేసుకుందాం, జపం చేసుకుందాం. ఈ కలియుగంలో నామం చేసుకోవాలి. హరే కృష్ణ చెప్పుకుంటావా, శివ చెప్పుకుంటావా, విష్ణు చెప్పుకుంటావా, రామ చెప్పుకుంటావా, నీ విషయం అసలు నోరంటూ పెగలదు కొంతమందికి. ఎన్ని చెప్పనివ్వండి, నేను చాలామందికి చెబుతుంటాను. క్లయింట్స్ మనకి ఫోన్లు చేస్తున్నప్పుడు అన్యదా భావించకండి. చాలామందికి చెబుతున్నాం, అన్నీ చేస్తూనే ఉంటారు, ఏమీ చేయరు. నాకు తెలుసు, ఏదో ఒకటి చేస్తే భగవంతుడు దాంట్లోంచి బయటపడేస్తారు. అవి ఏమీ చేయరు. కాబట్టి అవి చేసుకోవటం అనేది మంచిది. అలాగే సోదరులతో కొంత అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు కూడా
సూచిస్తున్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే రాహు సంచారం వల్ల కొంత జాగ్రత్త అవసరము. అలవాట్లు ఉన్నవారు ఇబ్బంది పడతారు, జూదంలో కొంత ఇబ్బంది పడతారు, అడ్డంకులు కూడా నష్టపోవటం అనేది జరుగుతూ ఉంటుంది, మోసం చేస్తారు, దొంగతనం కూడా జరిగే అవకాశం అనేది ఉన్నది. లేనిపోని విషయాలు, లేనిపోని అలాంటి ఏవైతే ఉంటాయో అవి మీ మీదకు వచ్చే అవకాశం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరము. మానసిక సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. కొంతమందికి నిద్ర లేమి, కొంతమంది చూస్తూ ఉంటాం నిద్ర రాదు, పట్టదు, అర్ధరాత్రి 12 అయినా కూడా నిద్ర పట్టని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఎవడైతే తిన్నది అరుగుతుందో పడుకుంటాడో చక్కగా 7-8 గంటలు వాడే అదృష్టవంతుడు, ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. ముఖ్యంగా ఐశ్వర్యం అంటే ఇవాళ పెద్ద పెద్ద పరుపులును, ఏసీ రూములు, పెద్ద పెద్ద 100 కోట్లు పెట్టి ఆస్తులు, 10 కోట్లు పెట్టి విల్లాలు కాదండి. పడుకుంటే వాడికి నిద్ర పట్టిందా, తింటే వాడికి అడిగిందా అనేదే ముఖ్యం. కాబట్టి అలాంటి విషయాల మీద ఎక్కువగా కూడా శ్రద్ధ చూపించడం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పటం జరుగుతోంది. వీటి వల్ల కొంత శివాభిషేకం, ఏలినాటి శని దోష నివారణార్థం, అపమృత్యు దోష నివారణార్థం మీనరాశి వారికి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే మంచిది. అలాగే మృత్యుంజయ హోమం, మృత్యుంజయ అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ప్రతి మాసము కూడా మహాశివరాత్రికి శివాభిషేకాలు చేసుకోవటం అనేది మంచిది అని చెప్పడం జరుగుతోంది. కాస్త రాహుకేతువులు డిసెంబర్ తర్వాత మారటం వల్ల సంచారం లాభంలోకి, పంచమంలోకి కొంత ఇబ్బందుల నుంచి తట్టుకుంటారు. గృహ ఆస్తులు, చిరాస్తులు, లాభము, ధనలాభము అన్నింటా కూడా వీరికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఒకంత మంచి జరుగుతోంది. గత 4 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో కొంత బయటపడతారు అని మనం చెప్పవచ్చు. అలాగే డిసెంబర్ మధ్యలో గురువు మళ్ళీ అతిచారం వల్ల 2 నెలలు సింహంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ కూడా కర్కాటక సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంత 4 నెలలు మిశ్రమంగా ఉన్న 8 నెలలు అత్యంత యోగవంతమైన ఫలితాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే ఏలినాటి శని కొంత జాగ్రత్త అవసరం. 2 సంవత్సరాలు, ఇక సంవత్సరన్నర, 3 సంవత్సరాలు ఇంకా ఉన్నట్టు ఉంది. 3.5 సంవత్సరాలు గట్టిగా, 4 సంవత్సరాలు వీరికి ఏలినాటి శని ఉన్నది. కాబట్టి జాగ్రత్త అవసరము. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కూడా జాగ్రత్త అవసరం. ఇక్కడ శని భగవానుడు వక్రించినా కూడా జన్మల్లోనే సంచారం ఉంటుంది. వ్యయ ఫలితాలు కొంత వస్తాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు కొంత హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వేరే వారికి ఇచ్చి ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్త అవసరం. గురుబలం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా పునాది రాయి పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీనరాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంది. మరొకసారి అన్ని రాశుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ, వీటిల్లో మిథున, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి అత్యంత యోగవంతంగా ఉండటం, తక్కిన రాశుల వారికి కొంత మిశ్రమ ఫలితాలుగా ఉండటం అనేది ఇక్కడ జరగటం జరుగుతోంది. కాబట్టి అన్నింటా వారికి చెప్పిన పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. దత్తాత్రేయ భగవానుడి ఆరాధన చేసుకోవటం, గురువార నియమాలు, గురుచరిత్ర పారాయణ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ రాశి వారైనా నెలకి ఒకసారి శివాభిషేకం, రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం, వినటం ఎంతైనా సరే మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.